వెల్కమ్ టు ఎస్పీఆర్టీ ఫ్యామిలీ కిచెన్. ఈరోజు మనం పరోటా పొరలుగా ఎలా చేసుకోవాలి, అదే గోధుమ పిండితో ఎలా తయారు చేసుకోవాలి. ఎంతో బాగుంటాయి, ఎంతో మృదువుగా ఉంటాయి, ఎంతో సాఫ్ట్గా కూడా ఉంటాయి. మనం ఒకసారి తింటే మళ్ళా తినాలనిపించే ఈ పరోటాని మన గోధుమ పిండితో ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాం. చూడండి, దీంట్లో కాంబినేషన్గా బంగాళదుంప కర్రీ చాలా రుచిగా ఉంటుంది. ఆ రుచిగా ఉండే బంగాళదుంప కర్రీని కూడా మనం ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాం. చూడండి, ముందుగా ఉడకబెట్టిన బంగాళదుంపలన్నిటినీ చిన్న ముక్కలకు, మరీ మీడియం కాదు, మరీ పెద్దవి కాదు, ఒక విధమైనటువంటి మీకు సైజులు ఏ సైజు అయితే బాగుంటుందో ఆ సైజులో కట్ చేసుకోండి. తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయ, ఒక 3 పచ్చిమిరపకాయలు, ఒక మీడియం సైజు టమోటాను చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయినా పర్వాలేదు, మసాలా అయినా పర్లేదు, కొద్దిగా తీసుకొని ఉంచుకోండి. అయితే ముందుగా మనం పొయ్యి మీద కడాయి పెట్టుకొని దాంట్లో మనకు కావలసినంత ఆయిల్ వేసుకోండి. అది కూరకు సరిపడేంతగా ఆయిల్ వేసుకోండి. ఈ పరోటాలోకి ఇది చాలా బాగుంటుందండి. అయితే ఆయిల్ వేడవగానే కొంచెం ఉల్లిపాయలు వేసేసి ఉల్లిపాయలని బాగా వేపండి, ఒక మాదిరి రంగు రావాలి. అలాగే కొద్దిగా సాల్ట్ని కూడా యాడ్ చేయండి. ఈ సాల్ట్ ఉల్లిపాయలు బాగా కలిస్తే ఉల్లిపాయలు తొందరగా వేగుతాయి, అందువలన సాల్ట్ కూడా వేసేస్తాము. ఈ తర్వాత ఉల్లిపాయలు అలా వేగుతూ ఉండగా చూడండి, కొద్దిగా మన దగ్గర ఉన్నది టర్మరిక్ అంటే పసుపుని తీసుకొని ఆ ఉల్లిపాయల దగ్గర వేసి పసుపును కూడా బాగా కలపండి. అలాగే ఈ కర్రీ ఎలా తయారు చేయాలో మీరు చివరిదాకా చూడండి. ఒకవేళ మీకు ఏమైనా ఇది అందరూ అర్థమైపోతే, ఒకవేళ ఇది అంతా అవసరం లేదనుకుంటే కొద్దిగా స్కిప్ చేసి ముందుకైనా సరే, ముందుకి వెనక్కి మీకు నచ్చినట్టు చూడండి. అయితే నా ఛానల్ ముందుగా చూస్తున్న వారు ఎవరైనా అయితే ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొద్దిగా నేను మసాలా వేసాను, అలాగే టమాటా కూడా వేసేసి బాగా ఫ్రై చేస్తున్నాను. చాలా బాగుంటాయి. ఈ టమాటా మసాలా ఫ్రై చేసినప్పుడు అరోమా చాలా బాగా వస్తుంది. అలాగే ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటా, అల్లం వెల్లుల్లి పేస్ట్ లేదా మసాలా ఇవన్నీ కూడా టమాటాతో పాటు మిక్స్ అయ్యి ఒక గ్రేవీలా తయారవుతుంది, అంటే పేస్ట్లా తయారవుతుంది. అలా పేస్ట్లా తయారైనప్పుడు మనం ముందుగా కట్ చేసుకున్న బంగాళదుంపలన్నీ కూడా దాంట్లోకి ఫార్వర్డ్ చేయాలి. అలా ఫార్వర్డ్ చేసి బంగాళదుంపలన్నింటినీ కూడా బాగా ఒకసారి కలపాలి. మరి ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, అలాగే మసాలా, టమాటా ఇవన్నీ వేసాం కదా, వాటితో పాటు బాగా కలపాలి. మనం పసుపు కలర్ వేసాం కాబట్టి ఆ పసుపు కలర్లో ఈ బంగాళదుంపలు కలిసినప్పుడు ఒక మంచి విధమైనటువంటి కలర్ వస్తుంది. అలా కలర్ వచ్చినప్పుడు మనకి కొద్దిగా కారాన్ని యాడ్ చేయండి. కొద్దిగా కారం ఒక్క స్పూను, కొద్దిగా చిన్న స్పూన్ అండి, ఇది ఒక 1/2 స్పూన్ ఎక్కువ వేసుకోండి మీ దగ్గర ఉంటే, ఎందుకంటే పరోటాలోకి ఇలా అయితేనే బాగుంటాయి. చూడండి, చాలామంది ఇలా ఉడకబెట్టిన బంగాళదుంప అని కూరమాల దగ్గరగా చేసేసుకొని కూడా వండేసుకొని తినేస్తారు. కానీ మనం కొద్దిగా వాటర్ వేస్తున్నాం గ్రేవీ కోసం. వాటర్ లేకుండా కూడా మనం అలా కూరమాల చేసుకొని కొంచెం దగ్గరగా చిన్న మంట మీద పెట్టేసుకొని దించేసుకొని కూడా తినేయచ్చు, ఎందుకంటే ఆల్రెడీ బంగాళదుంప ఉడికిపోయింది కాబట్టి. కాకపోతే మనం కొద్దిగా వాటర్ వేసి గ్రేవీ కోసం చేస్తున్నాం. అలాగే ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని కూడా యాడ్ చేసి కొత్తిమీరని కూడా వేసేయండి. చూడండి, ఈ కొత్తిమీర, ఈ పూలు వాటర్ తర్వాత ఈ బంగాళదుంపలు అన్నీ దగ్గరికి ఇగురులా తయారవుతుంది. అలా చూడండి, అది మొత్తం అంతా కూడా అలా ఇగురులా తయారైపోయి మొత్తం మనకి పరోటాలోకి అది మనం ఇప్పుడు ఈ టైంలో మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని కూడా మనం ఉంచేసుకుంటే ఇంకా దగ్గరగా అయిపోతుంది. మరి ఒక గంట, ఒక అరగంట టైంకి అది గట్టిగా ముద్దలాగా అయిపోతుంది. మరికి దగ్గరికి అయ్యేంత వరకు ఉంచొద్దు. మనం అలా అన్నప్పుడు చూడండి, కడాయి అంతా కనబడుతుంది, అంటే కొంచెం గ్రేవీలాగా ఉంటుంది. కానీ మనం అనుకునే టైంకి అది మొత్తం కూడా కొంచెం గట్టిగా అయిపోతుంది, కూరలా తయారైపోతుంది. చాలా బాగుంటుంది. మీరు ఇలా ట్రై చేయండి ఒకసారి పరోటా, అలాగే బంగాళదుంప కర్రీ చాలా అద్భుతంగా ఉంటుంది. తక్కువ రేటుతో మనకి పరోటా బంగాళదుంపలతో మనకు తయారైపోతుంది. పిల్లలు ఎప్పుడైనా మనకి ఏదైనా టిఫిన్ అడిగినప్పుడు ఇలా వారానికో 2 వారాలకు ఒకసారి డిఫరెంట్గా పరోటా టైప్లో మన గోధుమ పిండితో చేసి పెడితే చాలా ఆరోగ్యకరం. అయితే మన నెక్స్ట్ ప్రాసెస్ మరి పరోటా తయారు చేసుకోవాలి. ఈ పరోటా చేసుకోవడానికి ముందుగా ఒక పెద్ద సైజు బాగా తీసుకుంటున్నాము. దాంట్లో 2 కప్పుల వరకు మనం గోధుమ పిండిని తీసుకుంటున్నాము. ఎందుకోసం అంటే మాకు గోధుమ పిండి 2 కప్పులు అయితే మాకు నలుగురికి సరిపోతుంది, ఇంకా మిగులుతుంది.
ఒకవేళ మీకు ఎక్కువ తక్కువ అనుకుంటే దాన్ని అడ్జస్ట్ చేసుకొని మీకు ఎంతవరకు వీలైతే అంతవరకు తీసుకొని కొద్దిగా సాల్ట్ని వేయండి. సాల్ట్ వేసి ఈ గోధుమ పిండిని సాల్ట్తో పాటు అలాగే కొద్దిగా మనం వాటర్, ఇది మనం వేసింది ఏంటంటే యాలకుల పౌడర్ కూడా వేసాం కొంచెం స్మెల్ కోసం. చాలా బాగుంటుంది స్మెల్. మనం ముందుగా ఆడిపెట్టి ఒక దగ్గర మిక్సీ పెట్టేసుకొని ఉంచుకుంటాము. అదే యాలకుల పౌడరు మనం వేసి కలిపి ఒకసారి బాగా మిక్స్ చేయండి. ఈ పరోటా అనే దానికి బాగా మిక్స్ చేసి మనం మడత వేసి చేస్తే మాత్రం చాలా చాలా బాగా వస్తుంది. అసలు మైదా పిండి కంటే మనం ఈ పరోటాని గోధుమ పిండితో ఎందుకు రాదు, అసలు ట్రై చేస్తే ఎలా ఉంటుందో అని ట్రై చేసాం. చాలా చాలా బాగుంటుంది. అలాగే మనలాగే చాలామంది చెయ్యొచ్చు, కానీ మన ఛానల్లో ఫస్ట్ టైం గోధుమ పిండితో పరోటాని ట్రై చేసి ఆ పరోటా ఎంత కరెక్ట్గా వచ్చింది, ఎంతవరకు మనం న్యాయం చేసాం పరోటాకి అనే దాన్ని చూపించబోతున్నాం. ఇలా కలుపుకున్న ముద్దని మనం ఒక 2 గంటల పాటు అలా దగ్గర పెట్టేసి మూతేసి పెట్టేయాలి. అలా మూతేసి పెట్టేస్తే మనకి బాగా కొంచెం పిండి అంతా ఉబ్బి 2 గంటల తర్వాత తీసి చూస్తే చాలా మెత్తగా అవుతుంది. ఒకసారి స్పాంజ్లా నొక్కితే అలా మెత్తగా దూదిలాగా అవుతుందండి. దాన్ని మనం బాగా ఒక రోల్లోకి తీసుకొని దాని మీద ఒకసారి రౌండ్గా చేసుకొని దాన్ని మనం ఏం చేస్తామంటే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటాం. మనకి ఎన్ని పీసులు కావాలనుకుంటే అన్ని పీసులుగా కట్ చేసుకుంటాం, డివైడ్ చేసుకుంటాం. చాలా అంటే చాలా బాగుంటుంది. అందరూ కూడా మనం ఈ గోధుమ పిండితో వంటలు చేసుకొని తింటే ఆరోగ్యకరం. కొద్దిగా వేడి చేస్తుంది అని అంటారు, అదేం కాదు. దానికి తగ్గట్టు మనం వాటర్ ఎక్కువ తీసుకుంటే సరిపోతుంది. ఇలా చేయడం వల్ల దీనివల్ల మనకి కొవ్వు అనేది కూడా తగ్గుతుంది బాడీలో, ఈ గోధుమ పిండి వంటకాలు తినడం వల్ల. అలాగే మీరు కూడా చూసుకొని చేసుకోండి. చాలా అంటే చాలా బాగుంటుంది. అలా ముక్కలు కట్ చేసుకోవాలి. అలా ముక్కలు కట్ చేసుకొని మనకి ఏ సైజు పరోటా కావాలో ఆ సైజు పరోటాల కోసం చిన్న చిన్న రౌండ్స్ చేసుకొని ఒక దగ్గర పెట్టేస్తాము. ఈ రౌండ్స్ని కూడా మనం ఒక 10 నిమిషాల పాటు, చాలామంది అయితే అలా రౌండ్ చేసేసిన తర్వాత లడ్డూలాగా వాటిని ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఒక అరగంట తర్వాత తీసి చూస్తే ఇంకా కూడా చాలా స్పాంజీ టైప్లో వస్తాయి. అయితే మనం వెంటనే చేస్తున్నాము, చాలా బాగుంటాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది. అలా చేసుకున్న పిండిని మనం రౌండ్గా చేసుకున్న ముద్దని మనం ఏం చేస్తామంటే చపాతీ కర్రతో సేమ్ చపాతీ ఎలా చేస్తామో అలాగే బాగా పల్చగా చేయాలండి. మరి చపాతీలాగా గట్టిగా చేయకూడదు. పరోటాకి బాగా పల్చగా చేసేయాలి. అసలు అది ఎంతవరకు సాగితే అంతవరకు పల్చగా చేయాలని నేను చూపిస్తున్నాను చూడండి. కొంచెం దూరంగా అయినట్టుంది, కానీ అది మీకు క్లియర్గా కనపడుతుంది. చాలా బాగుంటుంది. అలా గట్టిగా అనేస్తే మొత్తం మెత్తగా అయిపోతుంది. షేప్స్ అటు ఇటుగా తేడా వచ్చినా పర్లేదు, కానీ మనం పరోటా చేసేటప్పుడు మాత్రం షేపు కొంచెం బాగానే వస్తుంది. ఇప్పుడు మనకి ఎక్కడ ఏ వైపు ఎంత గట్టిగా సాగితే అంతవరకు సాగతీసేయండి. ఈ యొక్క ఈ గోధుమ పిండి ముద్దని చూడండి, ఆ విధంగా ట్రై చేసేయండి. అలా చేసేయండి మీరు కూడా. అదేం అంటుకోదు. కొద్దిగా పొడి గోధుమ పిండి వేసేసి పైన అలా అనేస్తే మొత్తం అది ఎంతవరకు సాగాలనుకుంటే అంతవరకు సాగిపోయి దాన్ని మనం ఏం చేస్తామంటే పైన చూడండి అలా మనం అప్లై చేయాలి. దాన్ని అలా చపాతీ కర్రతో అప్లై చేస్తే అదంతా కూడా అలా మెత్తగా వస్తుంది. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే దీనిపైన కొద్దిగా ఆయిల్ అప్లై చేయాలి. ఆయిల్ వేసి బాగా మొత్తం చపాతీ అంతా కూడా పిండి ముద్దకంతా కూడా పల్చగా పామండి. ఆయిల్ని పామేస్తే ఒక్కసారి ఏం చేస్తారంటే ఆయిల్ అంతా పామిన తర్వాత సరిగ్గా సెంటర్కి ఫోల్డ్ చేయండి. చూడండి అలా సెంటర్కి ఫోల్డ్ చేసి దానిపైన ఆయిల్ మళ్ళీ పైన అప్లై చేయండి. అంటే మనం మొత్తం ఎక్కడ మడత పెట్టినా ఆ మడతల్లో అన్నిట్లో కూడా ఆయిల్ ఉండేలా చూసుకోండి. చూడండి అలా ఫోల్డ్ చేసాం కదా, అలా ఫోల్డ్ చేసిన దగ్గర కొద్దిగా ఆయిల్ వేసి మళ్ళీ పైన అంతా కూడా హ్యాండ్స్తో అప్లై చేయండి. లేదా మీ దగ్గర ఏదైనా బ్రష్ ఉంటే బ్రష్తో చేసినా నో ప్రాబ్లం. మా దగ్గర బ్రష్ ఏమి లేదు, కానీ చేత్తోనే అప్లై చేస్తున్నాం. చూడండి అలా అప్లై చేసిన దాన్ని అలా మనం 1, 2 అని మనకి కావాల్సిన సైజులో మడతలు పెట్టేయాలండి. అలా మడత పెట్టేసి తర్వాత వెనక్కి మళ్ళీ రివర్స్లో ఫోల్డ్ చేసినప్పుడు మనకి ఆయిల్ అయితే ఎక్కడైతే అప్లై అవ్వలేదో అక్కడ కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకుంటూ అలా ఫోల్డ్ చేయండి. లేదు మీ
పర్వాలేదు అనుకుంటే అలా చేసేసినా పర్లేదు. కానీ మ్యాక్సిమం ప్రతి మడతకి మధ్యలో ఆయిల్ ఉండేలా చూసుకోండి. చూడండి సేమ్ చపాతీ ఇది పరోటా కలిపిన విధంగానే అలా పొరలుగా రావాలి కాబట్టి మనం అలా చేస్తున్నాము. ఇలా అన్నీ ఒక దగ్గర పెట్టేసుకున్నా పర్లేదు. వెంటనే చేయాలనుకుంటే దానిపైన అలా ప్రెస్ చేస్తే ఆ పొరలు అనేవి లోపల పైపు అలాగే ఉంటాయి మనం చేసినప్పుడు. కానీ మనకి ఎటువంటి ఇబ్బంది రాదు. జాగ్రత్తగా మరీ ఎక్కువ షాక్ కొట్టేయకూడదు. ఆ పొరలను ఎటువంటి డిస్టర్బ్ చేయకుండా మనం రెండు యాంగిల్స్లో ఈ పరోటాని మనం చపాతీ టైప్లో చేయాలి. అలా చేసుకోవాలి. చూడండి మరీ పలచగా కూడా చేసేయకూడదు. అలా చేసినప్పుడే మీకు కొద్దిగా తెలుస్తూ ఉంటుంది. ఆ మధ్యలో మడతలు అనేవి విడిపోతూ ఉంటాయి. దాన్ని బట్టి మీకు పరోటా ఎలా వస్తుందో కూడా అక్కడే మీరు ఊహించవచ్చు. ఇంత అద్భుతంగా తయారవుతుందని నేను అనుకోలేదు. అలాగే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ పరోటాని. అలాగే ఈ పరోటాతో పాటు ఆలు కూర్మాని లేదా ఆలు కర్రీని కూడా మీరు ట్రై చేయండి. ఈ రెండింటి కాంబినేషను మన ఈ ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా కూడా దీన్ని మించిన కాంబినేషన్ ఉండదు. చాలా అంటే చాలా బాగుంటుంది. అంత అందంగా ఉంటుందంటే మనం ఒక చపాతీ ఒక పరోటా తినాలి అనుకునే వాళ్ళము ఒక 2-3 పరోటాలు తింటాం ఈ బంగాళదుంప కూర వల్ల. చూడండి అలా తయారు చేసుకున్నవన్నీ ఒక దగ్గర పెట్టేసుకొని తర్వాత స్టవ్ వెలిగించండి. స్టవ్ వెలిగించి స్టవ్ మీద నాన్ స్టిక్ ప్యాను లేదా మీరు ఏదైనా పాన్ ఉంటే ఆ పాన్ పెట్టుకోండి. నో ప్రాబ్లం, ఏదున్నా పర్లేదు. కొద్దిగా ఆయిల్ వేయండి. మళ్ళీ కొద్దిగా ఆయిల్ వేయండి. ఆయిల్ అంతా కూడా బాగా హీట్ అవ్వాలి. మనకి ఎంత తక్కువ వేసుకున్నా పర్లేదు, ఎందుకంటే ఆల్రెడీ అందులో ఆయిల్ అప్లై ఉంటుంది. చూడండి అలా ఒకసారి తిరిగేయండి. అలా తిరిగేసి ఒకసారి అటు ఇటు కదపండి. మనకి అచ్చం పరోటా మడతలుగా వచ్చి ఏ మడతలకు ఆ మడత విడిపోయేలాగా స్పాంజీ టైప్ స్మూత్గా చాలా బాగా వస్తుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఒకసారి రివర్స్లో చేయండి. రివర్స్ చేస్తే మీకు కూడా అర్థమైపోతుంది పరోటా అనేది ఎంత బాగా వస్తుంది అనేది. ఇలాంటి టైంలో మంటని మనం ఫ్లేమ్ మార్చుకోవాలి. హై ఫ్లేమ్లో ఉన్న మంటను సిమ్లోకి కానీ మీడియంలోకి కానీ పెట్టుకొని ఈ పరోటాలన్నింటినీ కూడా ఒక్కసారే చేసేసుకొని పక్కనే మనకి ఈ బంగాళదుంపని కర్రీని పెట్టుకొని రెండింటిని కలిపి భుజించండి. అదురహో అంటారు మీరు. చాలా అంటే చాలా బాగుంటాయి. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేస్తారని ఈ సంక్రాంతి టైంలో ఒకసారి మీరు ఈ పరోటా ఎలా చేయాలి చూసి నేను చేసిన విధంగా చేసి ఎలా వచ్చిందో తెలియజేస్తారని నేను అనుకుంటున్నాను. అందరికీ కూడా మరొకసారి అడ్వాన్స్డ్ భోగి సంక్రాంతి శుభాకాంక్షలు. అందరికీ కూడా నా సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా చెప్తున్నాను. అలాగే నా వ్యూవర్స్కి కూడా అందరికీ చెప్తున్నాను. అలా ఒక్కసారి ట్యాప్ చేసుకుంటే మొత్తం కూడా పరోటా దగ్గర మడతలు ఏదైనా ఉంటే ఆ మడతలన్నీ కూడా మనకి విడిపోతాయి. నేను చూపిస్తాను చూడండి మీకు ఎంత అద్భుతంగా ఉంటాయంటే. నేను మొత్తం 8 పరోటా చూసారా ఎంత పొరలుగా ఎలా విడిగా వచ్చాయో. ఇలాంటి పొరలుగా ఉన్న పరోటాలు పిల్లలు, పెద్దలు, వృద్ధులు ఎవరైనా, అంటే మరీ వృద్ధులు కాదు, చాలా ఇష్టంగా తినేస్తారు. అందులోనూ అలాగే మిగతా పరోటాలన్నీ కూడా జాగ్రత్తగా నేను మడత పెట్టినట్టు వెనక్కి ముందు అప్లై చేసుకొని సగం మడత పెట్టుకొని, అలాగే మిగతా హాఫ్కి కూడా మడత పెడుతూ ప్రతి మడతలో ఆయిల్ లేదా మీ దగ్గర నెయ్యి ఉంటే నెయ్యి కూడా అప్లై చేయొచ్చు. నెయ్యి అప్లై చేసినా కూడా నో ప్రాబ్లం, చాలా బాగుంటాయి. కానీ మన దగ్గర ఆ నెయ్యి అవైలబుల్గా లేదు కాబట్టి ఆయిల్తో చేస్తున్నాము. ఒకవేళ నెయ్యి కంపల్సరీ అనుకుంటే కంపల్సరీ నెయ్యి వేసుకోవచ్చు. నెయ్యి లేని వాళ్ళు ఆయిల్తో కూడా మనం చుట్టుకొని ఒకసారి ఒక 4-5 తయారు చేసుకొని పక్కనెట్టుకొని ఒకటి మరి ఈ పరోటాలు కాల్చుకొని మనం హాయిగా తినొచ్చు. చాలా బాగుంటుంది బంగాళదుంప కర్రీలోకి. చూడండి నేను ఒక 5-6 పరోటాలు చేశాను. ఈ పరోటాని మనం ఫేమస్గా చాలామంది తింటూ ఉంటారు. అలాగే అది మన ఇంట్లో తయారు చేసుకొని తిందామండి. మనకి ఆరోగ్యం, మనం మంచి ఆయిల్ వాడుకుంటాము. అలాగే గోధుమ పిండితో తయారు చేస్తున్నాము. మరి మైదా పిండి కంటే గోధుమ పిండి బెస్టే కాబట్టి గోధుమ పిండితో చేసిన పరోటాలని అలా ట్యాప్ చేసుకొని అవన్నీ ఒక దగ్గర పెట్టుకొని సర్వ్ చేసుకొని తింటే చాలా అద్భుతంగా ఉంటాయి. అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.